హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మేము జపాన్లో కకెగావా ప్లేస్లో కకోయన్ పార్క్ వచ్చాము, అనగా బర్డ్స్ పార్క్. సో ఇక్కడ ఉన్న బర్డ్స్ అన్నీ చాలా హ్యూమన్ ఫ్రెండ్లీ అండ్ వాటితో మనం ఆడుకోవచ్చు అండ్ మనం వాటిని ఫీడ్ కూడా చేయొచ్చు. నా లైఫ్లోనే ఎప్పుడు చూడని బర్డ్స్ అన్నీ నేను ఈ పార్క్లో చూశాను అండ్ ఇది జపాన్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బర్డ్స్ పార్క్. సో జపాన్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి ఈ ప్లేస్కి వన్స్ అయినా విజిట్ చేయడానికి. మీరైతే ఫర్ ష్యూర్ ఎంజాయ్ చేస్తారు అండ్ టూరిస్ట్ వాళ్ళకైతే నేను రికమెండ్ చేస్తాను ఈ ప్లేస్కి. సో ఇంకెందుకు లేట్, మరి ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఏం ఎక్కడికి వెళ్తున్నాం? పోదామా? చలో బాయ్. బాయ్ చెప్పు మమ్మ, బాయ్ చెప్పు. మేమైతే కకోయన్ పార్క్కి రీచ్ అయిపోయాము. మాకు 15 minutes పట్టింది అండ్ స్టేషన్ నుంచి అయితే ఒక 10 minutes పడుతుంది ఈ ప్లేస్కి రావడానికి, కకెగావా స్టేషన్ నుంచి. ఇంకొకటి దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 4:30 ఉంది. మినిమం మనం దీంట్లో ఒక 2 hours నుంచి 3 hours వరకు టైం స్పెండ్ చేస్తాము. సో దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోండి వచ్చేవాళ్ళు. లైక్ టూరిస్ట్ కూడా వస్తున్నారు అండ్ మొత్తం వ్యూ చూడండి ఇక్కడ నుంచి. మమ్మీ రెడీ, మమ్మీ ఇంటి దగ్గర మమ్మీ లేట్ చేసింది, ఇక్కడ మనం లేట్ చేస్తున్నాం. ఇవి వినబడవులే. మొత్తం గ్రీనరీ ఉంది, చాలా బాగుంది ప్లేస్. మొత్తం జాపనీస్లోనే రాసి ఉంటుంది. సో టూరిస్ట్ వాళ్ళకి కొంచెం కష్టం, లైక్ ట్రాన్స్లేషన్ యూజ్ చేసుకుంటే ఓకే, కానీ ఎంట్రన్స్ ఎటు ఇటేనా? అది ఎగ్జిట్. టికెట్ కౌంటర్ చూడండి. అడల్ట్స్కి 1800 అంట, 65 అబోవ్ ఉన్న వాళ్ళకి 1500 అంట. స్కూల్ స్టూడెంట్స్కి ఏమో లైక్ 12 years కింద ఉంటే 900. ఫోన్పే ఎలానో ఇండియాలో గూగుల్ పే, ఫోన్పే. సో ఇక్కడ కూడా కొన్ని ఐడి పే అని అండ్ క్విక్ పే అని, సో అట్లా డిఫరెంట్గా ఉన్నాయి. సో టికెట్ వెళ్దామా? ఎటు వెళ్ళాలి? ఇటు నుంచే కదా. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఓ ఇక్కడే ఉన్నాయి కదా. ఏయ్ హాయ్ హాయ్, చూస్తేనే లేదు. ఏం హాయ్ చెప్పు బేటా. హాయ్ చెప్పు. స్లీపింగ్. ఏ చూడు. హాయ్. What is that? వా, ఇగో దీని పేరు మిల్కీ ఈగల్ ఓల్ అంట. ఏదది మిల్కీ? ఓ ఇది మిల్కీ కదా. ఇదే మిల్కీ. సో వీటి పేర్లు కూడా రాసి ఉన్నాయి ఇక్కడ. అగో చాకో ఆవుల్ అంట, ఇది చాకో ఆవుల్. హే ఆల్, ఎలా ఉన్నావు? లే మేము వచ్చేసాం. నెక్స్ట్ అగ్గో చూడు. విహాన్ అయితే భయపడుతున్నాడు దాన్ని చూసి. ఏ విహాన్ ఏం కాదు, ఎందుకు భయపడుతున్నావు? దగ్గర నుంచి మంచి పోజ్ ఇస్తుంది. విహాన్ అయితే భయపడుతున్నాడు చూడండి. చూపెట్టు విహాన్ కంటే, చూపెట్టు ఇక్కడ నుంచి చూపెట్టు. చూడాలి. సో ఇక్కడ సోనీర్.
సో మనం ఈ జపాన్లో ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్తే మాత్రం సో అక్కడ ఉన్న థీమ్కి ప్రకారంగా వాళ్ళు సోవెనీర్స్ పెడతారు. సో ఇక్కడైతే కొన్ని ఉన్నాయి. సో అక్కడైతే పెద్ద షాప్ అయితే ఉండింది సోవెనీర్ షాప్ చేయడానికి. విహాన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ. సో ఎప్పుడు టీవీలో చూడడమే డక్స్ని, సో ఫస్ట్ టైం రియల్గా చూస్తున్నాడు ఇక్కడ. విహాన్ హౌ మెనీ డక్స్ ఉన్నాయి కౌంట్ చేయి. సో కంచన్ చేంజ్ కోసం వెతుకుతుంది. 1000 ఉన్నాయా? తీసుకురా, ఎక్కడే ఉంది ఫుడ్. ఇదిగో సో వీటికి ఫుడ్స్ ఉంటాయి దాంట్లో 1 కాయిన్ వేసేసి అక్కడ ఫుడ్ తీసుకొచ్చు అనమాట. 1 సో విహాన్ ఆ బాబుని చూసి మాత్రం నేర్చుకుంటున్నాడు ఎలా వేయాలో. ఇవి వచ్చేసి పెంగ్విన్స్ కదా, బేబీ పెంగ్విన్స్. వాటికి కూడా ఫుడ్. డాడీ 5 penguins. ఏం వేస్తున్నారు వాటికి ఫుడ్? ఫీడింగ్. ఫిషెస్ వాటికి ఫీడ్ చేసేది, చిన్న ఫిషెస్. వావ్, ఇవన్నీ రియల్ ఫ్లవర్స్. స్మెల్ మాత్రం చాలా బాగుంది, ప్లెజెంట్ స్మెల్. ఆల్మోస్ట్ ఈ ఏరియా అంతా ఫ్లవర్స్తోనే నిండిపోయింది. చూడండి, స్మెల్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది చూడ. సో విహాన్ అయితే మళ్ళీ డగ్స్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి బయటకైతే వెళ్తున్నాడు. సో ఇక్కడ కూడా మనకి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ కూర్చొని తినడానికి కూడా మనకి అవైలబిలిటీ కూడా ఉంది ఇక్కడ. సో ఇది ఎంట్రన్స్. మీకైతే సౌండ్ వినిపిస్తుందా? కంచన్ పే చేసేసింది అండ్ నెక్స్ట్ కంచన్ వెళ్తుంది ఈసారి. Wait, come here. Mama head.
Vian, what is this? What is that? ఏం కాదు ఏం కాదు ఏం కాదు దయచేపు కప్పును కూడా వేస్తుంది చూడండి. సో కంచన్ ఇక్కడ ఫుడ్ తీసుకుంటుంది ఆ ప్యారెట్స్ కోసం. సో ఆ ఫుడ్ రాకముందుకే ప్యారెట్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఏం కాదు ఏం కాదు ఏం కాదు. దానికి కోపం వచ్చినట్టుంది ఫుడ్ ఇవ్వట్లేదని చెప్పేసి. వియాన్ ఏంటది? ఎంత మెల్లిగా నడుస్తుందో చూడండి. సంథింగ్ ఏదో హర్న్ చేయడానికి వెళ్తుందేమో అన్నట్టు నడుస్తుంది. మేబీ తను ట్రైనింగ్ ఇస్తున్నాడో ఏంటో. ఫుడ్ అనుకుంటా. ఫిష్ ఫుడ్. బొక్కలు తీసుకొని తిన్నట్టు తిన్నది. అయిపోయింది. మెల్లిగా వెళ్తుంది లోపలికి పడుకోవడానికి. ఇంకా వైట్ పీకాక్ ఇది. విహాన్ పీకాక్. పీకాక్. సో ఇప్పుడైతే మేము ఇంకొక సెక్షన్కి వచ్చాము. ఓకే వెళ్దాం పద. ఫ్లెమింగోస్ ఉన్నాయి ఇక్కడ. వెళ్దాం పద. ఫ్లెమింగోస్ తో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. వావ్ సూపర్ చెప్పినావు కదా. అంటే అది ఎంత ఎదిగినా కూడా దాని మెడ కిందకే ఉంటుంది. సో ఎంత ఎదిగినా మన జీవితంలో మనం ఒదిగే ఉండాలి. అదే ఫ్లెమింగో ద్వారా మనం నేర్చుకోవాలి. అబ్బాబ్బాబ్బా ఏం చెప్పావు. అదిగోండి ఫ్లెమింగోస్. చూడండి ఇది ఓన్లీ 1 లెగ్ పైన నిల్చుంది. ఇది
విహాన్కి అయితే టాయ్స్ కావాలంటాడు ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఇది చూడగానే ఇటే తీసుకొచ్చిండు అనమాట, టాయ్స్ టాయ్స్ అని చెప్పేసి. పార్క్లో ఉన్న బర్డ్స్ అన్నిటికీ వాళ్ళు సాఫ్ట్ టాయ్స్గా చేశారు అండ్ వాటిని సేల్ చేస్తున్నారు. అన్ని టైప్స్, లైక్ మనం ఇప్పుడు చూసిన అన్ని రకాల బర్డ్స్ సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. సాఫ్ట్ టాయ్స్. విహాన్కి ఏం కావాలి? టాయ్స్ కావాలా? వద్దు లేదా, మన ఇంట్లో చాలా టాయ్స్ ఉన్నాయి. మన వన్ టాయ్ కావాలి అను, ప్లీజ్ మమ్మీ అను, ప్లీజ్ మమ్మీ అను. ఇది చూశాను ప్లీజ్ మమ్మీ అను, ఇక్కడ చూసి ప్లీజ్ మమ్మీ అను. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలకి మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సయోనారా.